పండిత్ రామాబాయి గారి హాస్టల్లో సెలవులు ఇచ్చారు. సెలవులు రాగానే పిల్లలందరూ ఏం చేస్తారో తెలుసా? ఏమనొస్తుంది, హే సెలవులు వచ్చా ఇంటికి వెళ్ళాలని. పిల్లలు ఏమైందో తెలుసా? అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే 10 మంది అమ్మాయిలు, వినండి, 10 మంది అమ్మాయిలు, వాళ్ళకొక తృష్ణ, వారికి ఒక ఆకలి కలిగింది. మేము పరిశుద్ధాత్ముని చేత నింపబడాలంటే ఎలా అని అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట. పాస్టర్ గారు, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరింపు జరిగింది కదా, అంత్య దినములలో కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా, యవనస్తులు దర్శనాలు చూస్తారని ఉంది కదా, మేము యవనస్తులం కదా, మేము ఈ అనుభవంలో రావచ్చా? మాకు ఈ అనుభవం వర్తిస్తుందా? మా కొరకు ఈ మాట చెప్పబడిందా అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, మీరు చాలా చిన్నపిల్లలు, ఇంటికి వెళ్ళండి, హాలిడేస్ కదా, సెలవులు కదా, ఇంటికి వెళ్ళండి, ఇంత అవసరమా మీకు అని వాళ్ళని నిరుత్సాహపరిచాడు. ఆ టైంలో ఈ 10 మంది అమ్మాయిలు, యవనస్తులు, వినండి చాలా జాగ్రత్తగా, పాస్టర్ గారు చెప్పినటువంటి మాట నచ్చలేదు. వారు గదిలోనికి వెళ్ళారు. అందరూ సెలవులకు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ 10 మంది గదిలోనికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు అంటున్నారు, అమ్మాయిలారా మీరు కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకు సమయం వృధా చేసుకుంటున్నారు? హాలిడేస్ అంటే అందరికీ ఇష్టం, మీరేంటి ఇక్కడే ఉంటున్నారు? లేదంకుల్, మేము ఇక్కడే ఉంటాం, ప్రార్థనలో గడుపుతాం. ప్రార్థన పిల్లరా, కిటికీ వేసుకున్నారు అమ్మాయిలు, తలుపు వేసుకున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం తీశారు. అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవా, ఈ మాట అంత్య దినముల కొరకు నువ్వు చెప్పబడి నీ ద్వారా చెప్పబడితే, ఇదిగో మేము యవనస్తులము, మాకు ఈ అనుభవం కావాలి, మాకు మేము ఆత్మచేత నింపండి ప్రభు అని ప్రియులారు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఏడుస్తున్నారు, దేవా మమ్మల్ని మీ ఆత్మచేత నింపండి, మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి, నీ చేతిలో బలమైన పాత్రలుగా వాడుకోనండి ప్రభు అని. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది. లోకానికి వారికి సంబంధం లేదు. ఆ గేట్ కీపర్ అనుకుంటున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు లోపల. 6వ రోజు అయిపోయింది, 7వ రోజు అయిపోయింది, 8వ రోజు అయిపోయింది, 9వ రోజు అయిపోయింది. 10వ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? వారు ఉన్నటువంటి ఆ గది అంటుకున్నది. అంటుకోగానే అక్కడ ఉన్నటువంటి వారు చూసారే, ఆ అమ్మాయిలు కూర్చున్న గది అంటుకున్నది అనేసరికి అక్కడ ఉన్న వారంతా బకెట్లతో, బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు ఎంత ఆర్పాలని చూసినా ఆ మంట ఆరట్లేదు. చివరికి వారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇది భౌతికమైన మంట కాదు, పరిశుద్ధాత్ముడు రగిలించిన మంట. తలుపు పగలగొట్టి చూసేసరికి దేవుని బలమైన ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు భాషలతో మాట్లాడుతూ వారు ప్రభువులో ఆనందించడం మొదలుపెట్టారు. ప్రియులారా, 10వ రోజు రగిలించబడిన మంట, పరిశుద్ధాత్మని కుమ్మరింపు, ఆ ప్రాంతాలు ప్రభు కొరకు రగిలించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను నువ్వు ఊరికే రాలేదు ఇక్కడ. ఇంకొక మాట చెప్పనా, నిన్ను దేవుడు ఊరికనే తీసుకురాలేదు, దేవుడు తీసుకొచ్చాడు నిన్ను. మీరు వచ్చేటప్పుడు ఎన్నో మీకు ఆటంకాలు కలిగినాయి, రావద్దు, చివరి రోజైనా వెళ్దాంలే అనుకున్నటువంటి వారు కూడా ఉండొచ్చు. లేదా నీ బంధువుల నుండి, నీ మిత్రుల నుండి, స్నేహితుల నుండి ప్రియులారా ఆటంకాలు కలిగి ఉండొచ్చు. ఇంకొక ఆటంకం కూడా ఉండొచ్చు, డబ్బులు లేవే అని. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు నీకు సమకూర్చి ఇక్కడికి నడిపించాడు. ఎందుకో తెలుసా? ఈ 4 రోజుల్లో దేవుడు నిన్ను రగిలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మామూలు మంట కాదది, నిన్ను రగిలించి నీ జీవితాన్ని మండించి, ఇదిగో నువ్వు వెళుతున్న ప్రతి ప్రాంతంలో నిన్ను వాడుకొని దేవుడు మీ ప్రాంతాలను మండించబోతున్నాడు. చెప్పలు కొడదామా ప్రియులారా? హల్లెలూయా. ఒక మాట చెప్పనా, కొన్ని సంవత్సరాలకి ఈ ప్రాంతానికి వస్తున్నాను, దైవజనుడి ద్వారా ఆహ్వానించబడి. ఇక్కడికి వచ్చి నా జీవితం రగిలించబడింది ప్రియులారా. నా దర్శనాన్ని పెంచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నీరు వాక్యము, నీరు పరిశుద్ధాత్మ నింపుదల. హల్లెలూయా. ప్రియులారా, ఈ కుమ్మరి ఏం చేస్తాడో తెలుసా? ఒక పాత్రను చేయడానికి ముందు, ఆ నీళ్ళని కలపడానికి ముందు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆ మట్టిని చక్కగా జల్లెడబడతాడు. ఇక్కడ కొంతమంది జీవితాలు జల్లెడబడుతున్నట్టుగా ఉన్నాయి. ఎంతమంది జీవితాలు అట్లున్నాయి? జల్లెడబడతాడు. అంతటితో ఊరుకోడు, ఓ గుంటలో చక్కగా గుంత వేసి దాంట్లో చక్కగా కలుపుతాడు, బురదలాగా చేస్తాడు. మళ్ళీ ఇంకొక దాంట్లో 2వ గుంతలు వేస్తాడు, దాన్ని చక్కగా చేస్తాడు. ఎందుకో తెలుసా? దాంట్లో పనికిరాని అన్ని రాళ్ళు తీసేస్తాడు. ఏం తీసేస్తాడండి?
రాళ్ళు తీసేస్తాడు. గాజు పెంకలు వస్తాయి మట్టిలో, అప్పుడప్పుడు ఆ పెంకలన్నిటినీ తీసేస్తాడు. ఎందుకో తెలుసా? అలాగే దానిని నిర్మిస్తే ఏమవుతుందో తెలుసా? షేప్ అవుట్ అవుతుంది, అక్కడ క్రాక్ వస్తుంది. ఈరోజు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన చేతిలో నువ్వు ఒక బలమైన పాత్రగా, సాధనంగా వాడుకోవడానికి ఈరోజు ప్రభు నీ జీవితంలో పనికిరాని అన్నీ తీసివేయాలని కోరుకుంటున్నాడు. లేదు కుమ్మరి, ఇట్లాగే నన్ను కట్టు, ఇట్లాగే నన్ను చెయ్యి, ఇవి ఉండని, రాళ్ళు ఉండనియండి, ఈ గాజు పెంకలు ఉండనియండి, కట్టడు. ఒకవేళ అలాగే కుమ్మరి చేశాడనుకోండి, భౌతికమైన కుమ్మరి, ఏమైతో తెలుసా? మెల్లిగా అక్కడ క్రాక్ వచ్చేస్తుంది. నీళ్లు పోసినప్పుడు అక్కడ నుంచి బయటికి రావడం మొదలు పెడుతుంది. ఒకవేళ ఈ భౌతికమైనటువంటి కుమ్మరి దాన్ని కవర్ చేసుకోవడానికి కలర్ వేసాడనుకోండి, చక్కగా ఆ కలర్ వేసిన ఏమైతో తెలుసా? కొంతకాలానికి కలర్ కూడా క్రాక్స్ వస్తుంటుంది. దీంట్లో ఉండకూడనిది ఇంకొకటి ఉంది అని అర్థమవుతుంది. ప్రియులారా వినండి, ఒక మాట అడుగుతాను. ఎంతమంది దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడాలని కోరుకుంటున్నారు? చేతులెత్తి. నేను 2 చేతులు ఎత్తుతాను. రైట్. ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా? నువ్వు బహుగా ఫలించడానికి పనికిరాని తీగలు తీసేయబోతున్నాడు. సిద్ధంగా కట్టింగ్కి రెడీగా ఉన్నారా? కట్ చేస్తే నొప్పి అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఎంతమంది నేను సిద్ధంగా ఉన్నానన్నా కట్ చేయని ఆయన ఏం చేస్తాడో నేను ఫలించడానికి అన్నవారు. ఎస్, ఈరోజే మీ గేమ్ మొదలైందిగా చేయలేపారు దేవుని సన్నిధిలో. కట్టింగ్ మొదలైందిగా. రెడీగా ఎంతమంది ఉన్నారు కట్టింగ్కి? స్తోత్రం కలుగును గాక. 4 రోజులు కట్టింగ్లు, 4 రోజులు బలపరచడాలు ఉండబోతున్నాయి. ఆమెన్. కొన్నిసార్లు తెలుసా, నీ జీవితంలో నీకు ఆటంకంగా ఉండే మనుషులు, నీ స్నేహితులు ఉంటారు చూడు, ప్రభు వారిని కట్ చేస్తాడు, తీసేస్తాడు మెల్లగా. అంటే పంపిస్తాడు పైకని కాదు, దూరం చేస్తాడు. అబ్రహాం గారు లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. అదొక ఆటంకంగా అయిపోయింది. అబ్రాహాము ఆశీర్వదించబడాలంటే తన తండ్రిని విడిచాడు, స్థలాన్ని విడిచాడు, కానీ వెంబడి లోతును తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం గారు బహుగా ఆశీర్వదించబడాలంటే లోతు కట్ అయిపోవాలా? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ పాపమైతే నీ పరిపక్వతలోనికి రాకుండా, ఫలించకుండా ప్రభు కొరకు నీకు ఆటంకంగా ఉందో, దేవుడు దానిని కట్ చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు కట్ దట్. కట్టింగ్. పనికిరాని అన్నీ తీసేస్తాడు. ఒక్క మాట చదువుతారా నాతో పాటు? అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం నుంచి 21 చదవండి. 2:19 నుంచి 21 వరకు చదువుతారా? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది. ఇంకా చదవండి. అనునదియు దానికి ముద్రగా ఉంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలుంటాయి, బంగారు పాత్రలుంటాయి. మాత్రమే గాక అంతేకాకుండా కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. హల్లెలూయా. యజమానుని చేతిలో నువ్వు వాడబడాలంటే ప్రియులారా, ప్రతి విధమైన అపవిత్రత నుండి నువ్వు బయటికి రావాలి. ఇంకా అడగాలి, ప్రభా తీసేయి, ప్రభా నాలో నుండి పనికిరాని అన్నీ తీసేయి. నీ చూపులు, నీ నడకలు, నీ క్రియలు, నీ చేష్టలు, నీ నడక, నీ పడక ప్రియులారా అలాగే పెట్టుకొని కవర్ చేసుకోవడానికి కలర్ వేసుకుంటే ఏదో ఒక రోజున కలర్ బయటపడుద్ది, క్రాక్ వచ్చుద్ది. ఈరోజు ప్రభువుని ఏం కోరుకోవాలో తెలుసా? కుమ్మరి, నాలో పనికిరాని అన్నీ తీసివేయండి. హల్లెలూయా.
యేసు రక్తమందు కడగబడినటువంటి మనం ప్రియులారా ప్రభువు చేతిలో బలమైన ఆయుధం వలె బలమైన పాత్రగా వాడబడాలంటే ఈ ఉదయకాల సమయమున పనికిరాని విషయాలన్నీ బయటకు తీయబడాలి. వాటిని అలాగే పెట్టుకొని కవర్ చేసుకోకు, నడవదు. యేసయ్య నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ప్రియులారా. ఇంకా నీ జీవితంలో పాపంతో ఆటలాడుకుంటే, సరైన చూపులు నీవు కాకపోతే, సరైన మాట లేకపోతే, సరైన నడక కాకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చెయ్యెత్తావు నన్ను వాడుకోమని. నేను నిన్ను వాడుకోవాలంటే, నా పాత్రలో నా చేతిలో నువ్వు పాత్రగా ఉండాలంటే, పాత్రగా నా చేతిలో నువ్వు ఉండాలంటే, యజమానుడిగా నేను వాడుకోవాలంటే పనికిరాని అన్నీ తీసివేయబడాలి. పనికిరానివన్నీ తీసివేయబడాలి. ప్రియులారా మర్చిపోదు, యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. వెండి బంగారములు పడవేసి నిన్ను నన్ను కొనలేదు ప్రియులారా. తన అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా మనము పాపంలో బ్రతకడానికి కాదు, పాపము మీద జయ జీవితము జీవించడానికి. హల్లెలూయా.